జేబీమండి మొన్న 2 రోజుల క్రితం ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అతను మేకతోలు కప్పుకున్న మనువాది లాంటి ఒక తోడేలు అన్నమాట. ఒక ఆర్థిక ఉగ్రవాది. అతను ఒక గుడికి అడ్డంగా ఉందని సాకు చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫ్లెక్సీని అత్యంత హేయమైన చర్య, ఆయన ఫ్లెక్సీని అతి బలవంతంగా లాగడం, ఆ చుట్టుపక్కల ఉన్న ఒక పార్టీ జెండాలు పెట్టుకున్న ఒక 100 మంది కార్యకర్తలు అక్కడేదో అతను ఘనకార్యం చేస్తున్నట్టు విజిల్స్ చప్పెట్లు కొట్టి దాన్ని అభినందించటం. 3 నెలల క్రితం మా వాడవాడలా తిరిగి మా సంకనాకి మా ఓట్లు అడుక్కున్న ఈ 2 రాజకీయ పార్టీలు ఈరోజు రాజకీయ పార్టీలు అనే విషయాన్ని మర్చిపోయి కేవలం మేము హిందూ మతానికి మాత్రమే అధికార ప్రతినిధులు, ఎమ్మెల్యేమో ఎంపీలు అని చెప్పుకునే విధంగా సిగ్గు లేకుండా ఉచ్చ నీచాలు మరిచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఫ్లెక్సీ మీరు తొలగిస్తారా? ఖబర్దార్ మనువాదులారా, ఈ రకంగా మీరు ఇదే విధంగా మీరు చర్యలు పాల్పడితే దళిత సమాజం ఏమి చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. అక్కడ ఏదైతే వాస్తవంగా జరిగిందో అక్కడ వినాయకుడి టెంపుల్ ఒకటి ఉంది, దాని ఎదురుగా నాగేంద్ర స్వామి ప్రతిమ ఒకటి ఉంది. ఆ రెండింటికి కలిపి ఒక దారి ఉంది. ఆ దారిని వాళ్ళు పట్టించుకోకుండా వేరే దారికి అడ్డంగా ఉందని వంకతో ఈ రెండింటికన్నా ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం అక్కడ ఉంది. అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ ఉంచుకుని మా వాళ్ళు అక్కడ ఫ్లెక్సీ కట్టారు తప్ప గుడులకు గోపురాలకు అడ్డంగా ఏం కట్టల. ఒకవేళ గుడులకి గోపురాలకి అడ్డంగా ఫ్లెక్సీ కడితే పోలీసు వారి ద్వారా కానీ రెవెన్యూ వారి ద్వారా కానీ నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఆ 2 డిపార్ట్మెంట్లో వాళ్ళని పిలిచి ఇటుపక్కల అటుపక్కల పెద్దలను పిలిచి ఆ ఫ్లెక్సీని తొలగించాలే తప్ప బాల్ బచ్చాగాడిలాగా రఘురామకృష్ణరాజు ఆ కర్రని ఊపి ఆ ఫ్లెక్సీని తొలగించాడు. తొలగించడమే కాకుండా మరొక వీడియో విడుదల చేశాడు. ఆ వీడియోలో బోడిగుండికి మోచప్పకి లింకు పెట్టినట్టు దళిత క్రిస్టియన్లకి ఎస్సీ సర్టిఫికేట్లు ఇవ్వకూడదు అనే విషయాన్ని దగ్గరికి వెళ్ళాడు. నీకు సిగ్గు శరం ఉందా రఘురామకృష్ణరాజు? ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం, నువ్వు చేసిన గొడవకి దళిత క్రిస్టియన్లకి ఎస్సీ సర్టిఫికేట్లు ఇచ్చే విషయానికి ఏమన్నా సంబంధం ఉందా? నువ్వేమన్నా ఆర్ఎస్ఎస్ ఏజెంట్వా? లేకపోతే టీడీపీలో ఉంటా బీజేపీ సంకనాకే ప్రజాప్రతినిధివా? నువ్వెవరివి? నీ పర్సంటేజ్ ఎంత? నీ క్యాస్ట్ పర్సంటేజ్ ఎంత? నీకు అక్కడ అందరూ ఓట్లేస్తేనే నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. సిగ్గు లేకుండా ఒక అధికార పార్టీ ప్రతినిధులు అయ్యండి తొన్నులు తిన్న చరిత్ర నీది. అలాగే 3000 కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టిన నీచమైన చరిత్ర నీది. ముందు నీ సంగతి నువ్వు తెలుసుకో. డాక్టర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ల కోసమే పోరాడలా. నీకు బుద్ధి బుర్ర ఉంటే ఈ వ్యవస్థ దేశంలో సరిగ్గా నడుస్తుందంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగం వల్లనే, ఆయన రాజ్యాంగంలో కల్పించిన హక్కుల వల్లనే ఈ రోజు నువ్వు రోడ్డు మీద స్వేచ్ఛగా తిరగగలుగుతున్నావు. కేవలం 1% ఉన్న నువ్వు డబ్బు మదంతో అధికార మదంతో దళితుల పైన విషం కక్కాలని చూస్తే నిన్ను రోడ్డుకి ఇచ్చి గొడ్డలు లేకుండా నిన్ను నిలబెట్టే పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా నువ్వు మేల్కొని చేసిన తప్పుని ఒప్పుకుని అంబేద్కర్ గారి అభిమానులకి, అంబేద్కరిస్టులకి, రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి ఒక్కరికి నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము ముక్తఖండంతో డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయాన్ని నువ్వు ఇలాగే సాగదీసి నీ యదవ నాటకాలతో పిచ్చి డైలాగులతో నువ్వు వీడియోలు రిలీజ్ చేసి దళితుల్ని కించపరిస్తే నీ స్థాయి అదే పాతాళానికి పోతుందని నీ మీద మరింత స్థాయిలో ఉధృతమైన ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం.